హాయ్ గైస్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏంటి ఇవాళ ఇన్ని పౌడర్స్ వేసుకొని కూర్చున్నాను, ఏం చేయబోతున్నాను అని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మీకు ఇప్పటికే థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వీడియో ఏంటో. సో ఇవాళ నేనైతే సున్నిపిండి ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. ఏంటి సున్నిపిండి మాకు తెలీదా, మాకు ఆల్రెడీ తెలుసు అని అనుకోవచ్చు చాలా మంది. కాకపోతే మనం ఇంట్లో దొరికే సున్నిపిండి చేసుకునే ఐటమ్స్ తో పాటు ఇంకొన్ని పవర్ఫుల్ కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ యాడ్ చేసి మనం ఒక పవర్ఫుల్ స్కిన్ బ్రైటనింగ్ బాత్ పౌడర్ అయితే చేస్తున్నాం ఇవాళ. నాకు బాగా గుర్తండి, చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఈ సున్నిపిండికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకొని వెళ్ళి మిల్లులో ఇచ్చేదన్నమాట. ఇంకా ఆ మిల్లులో ఇచ్చేసి తర్వాత ఆ పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేసి మేము అది ఒక 3 months వరకు అలానే యూస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఒక్కసారి చేపిస్తే 3 months వరకు వచ్చేది. సో అట్లా కొన్ని ఇయర్స్ వరకు, చాలా ఇయర్స్ వరకు వాడాము. ఇంకా నేను 8th standard 9th standard అట్లా వచ్చేసరికి కొంచెం ఈ ఫ్యాన్సీ ఎరాలోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో అప్పుడు నేను అన్ని ఫేస్ వాషెస్ కొనడము, ఇంకా అవే యూస్ చేస్తూ ఉండేదాన్ని ఫేస్ వాషెస్. సో అట్లాగా అవేలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ సున్నిపిండిని అయితే ఎక్కువ టైమ్స్ అయితే వాడలేదు. ఏదో అప్పుడప్పుడు అట్లాగా వీక్లీ ట్వైస్ అట్లా వాడాను. కానీ నేను ఇన్ని ఫేస్ వాషెస్, ఆ కొరియన్ ఫేస్ వాషెస్ అని ఏమేమో ఫేస్ వాషెస్, ఇప్పటికి చాలా ఫేస్ వాషెస్ వాడానండి. అన్ని బ్రాండ్స్ వాడినా సరే ఇప్పటికీ నా స్కిన్ కొంచెం రఫ్ గానే అనిపిస్తుంది అనమాట, వాటిలో ఉండే హార్ష్ కెమికల్స్ వల్ల. సున్నిపిండి ఏంటంటే స్కిన్ ని ఎంత స్మూత్ చేస్తుందంటే నిజంగా మీరు నమ్మరండి. లిటరల్లీ మనం స్టిక్కర్ పెట్టుకుంటాం కదా బొట్టు, ఆ స్టిక్కర్ కూడా జారి ఊడిపోతుంది అనమాట. అంత స్మూత్ అవుతుంది స్కిన్ అయితే ఈ సున్నిపిండి వల్ల. ఆల్రెడీ మీరు వాడే వాళ్ళైతే సున్నిపిండి మీకు ఐడియా ఉండొచ్చు కొంచెం అయితే. సో నేను ఇవాళ అయితే ఈ పవర్ఫుల్ స్కిన్ బ్రైటనింగ్ బాత్ పౌడర్ అయితే చూపించబోతున్నాను. బట్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ వీడియో, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఆ తర్వాత ఆల్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ అనేది మీకు వెంటనే వచ్చేస్తాయి. సో ఇంకా ల్యాక్ చేయకుండా ఈ బాత్ పౌడర్ ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఫస్ట్ మనకి ఈ బాత్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఇది మాక్సిమం అందరి హౌసెస్ లో అవైలబుల్ గా ఉండేవే అండి. ఇవి వచ్చేసి ఫస్ట్ ఈ పచ్చి పెసలండి ఇదంతా. సో ఈ పౌడర్ వచ్చేసి పచ్చి పెసరపప్పు ఉంటుంది కదా, సో ఆ పచ్చి పెసలని కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకున్నాను అనమాట. చాలా లైట్ గా లో ఫ్లేమ్ లో కొంచెం వేయించుకోవాలి. ఎట్లా అంటే మనం పట్టుకుంటే కొంచెం మనకి వామ్త్ తెలుస్తుంది అనమాట, అంతవరకు అయితే సరిపోతుంది. మరీ వేడిగా అయితే దీన్ని అసలు వేయించకండి. సో అట్లా కొంచెం వేయించుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను అనమాట. సో ఇది 1 కప్పు తీసుకున్నాను. అండ్ ఈ ఎర్ర కందిపప్పు కూడా 1 కప్పు తీసుకున్నాను అనమాట పౌడరు. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, ఇందాక పచ్చి పెసరపప్పుని వేయించాం కదా, సో అదే ప్రాసెస్ అండి. ఇది కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెంతు పొడి కూడా అదే ఆల్మోస్ట్ అండి, అదే ప్రాసెస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి బార్లే గింజలు ఉంటాయి కదా, సో బార్లే రైస్ తోటి పౌడర్ చేశాను. సేమ్ అలానే వేయించుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా 1 కప్పు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. అండ్ ఈ శనగపిండి కూడా అలానే శనగపప్పుని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ కమింగ్ టు బియ్యపిండి మాత్రం ఇప్పటిదాకా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. అంటే ఇవి 1 కప్ తీసుకున్నాం కాబట్టి ఇది 1/2 కప్ తీసుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి ఫేస్ ని చాలా డ్రై చేసేస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువ తీసుకోకూడదు దీన్ని అయితే. సో ఇప్పటి వరకు అయితే ఇవి ఆల్మోస్ట్ మనకి ఇంట్లో అందరిలలో దొరికే ఇంగ్రీడియంట్సే అనమాట. ఇవి కాకుండా ఇంకొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ యాడ్ చేసి దీన్ని బాగా పవర్ఫుల్ గా తయారు చేసేద్దామండి. ఎంత మంచిగా స్కిన్ బ్రైట్ అవుతుందంటే మీరు నిజంగా నమ్మరు. నేను ఆల్రెడీ ట్రై చేసి చెప్తున్నాను. సో అదనమాట ప్రాసెస్. ఇవాళ యాక్చువల్గా అయితే వీడియో చెయ్యాలి అని అయితే ప్లాన్ అస్సలు చేయలేదు. చాలా డేస్ అయిపోయింది బాత్ పౌడర్ తయారు చేసుకొని ఇంకా రెగ్యులర్ గా యూస్ చేద్దామని నేనేదో క్యాజువల్ గా చేసుకుంటూ ఉన్నాను. బట్ నాకు సడన్ గా థాట్ వచ్చింది అనమాట, ఇది మీకు కూడా యూస్ చేసుకునే వాళ్ళైతే యూస్ చేసుకుంటారు కదా అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. అన్ప్లాన్డ్ వీడియో ఇదైతే. సో నెక్స్ట్ ఈ ఆయుర్వేదిక్ ఏమేమి కావాలో నేను చెప్తానండి. ఫస్ట్ అయితే తుంగ ముస్తల పౌడర్. ఇది తుంగ ముస్తలు అంటారు, కొన్ని ఏరియాస్ లో తుంగ గడ్డలు అని కూడా అంటారండి. దీని పౌడర్ ఇవన్నీ ఆయుర్వేదిక్ షాప్ లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. మీకు దగ్గరలో ఉండే ఆయుర్వేదిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి. ఇదైతే తుంగ ముస్తల పౌడర్.
ఇవి ఎంతెంత క్వాంటిటీస్ కావాలో నేను అన్ని మిక్స్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇదొకటి, మీరు ఇంగ్రీడియంట్స్ అయితే లిస్ట్ చేసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకోండి. గంధ ఖర్జూరాలు, దీన్ని గంధ కచోరాలు అని అంటారు, గంధ ఖర్జూరాలు అని అంటారు. సో దీనికి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా మీకు దగ్గరలో ఉండే ఆయుర్వేదిక్ షాప్ లోనే దొరుకుతుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బకుచి అని అంటారు, లేకపోతే బావంచాలు అని అంటారు అనమాట. దీన్ని ఇవి సీడ్స్ ని ఇట్లా పౌడర్ లాగా తయారు చేస్తారనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శాండల్వుడ్ పౌడర్, అందరికీ తెలుసు కదండి, చందనం పౌడర్ ఇది కూడా అంటుంటారు. సో నెక్స్ట్ మారేడు గుజ్జు చూర్ణం అండి, ఇదైతే బేల్ లీఫ్ అని అంటారు కదా, సో బేల్ లీఫ్ పౌడర్ అనమాట ఇది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్ పౌడర్, ఇది తెలిసినట్టు అందరికి మాక్సిమం తెలిసే ఉంటుంది, రోజ్ పెటల్ పౌడర్. ఈ పౌడర్ లేకపోతే పెద్ద సమస్య ఏం లేదండి. మీ దగ్గర నాటు గులాబీలు ఉంటాయి కదా, సో నాటు గులాబీలని బాగా డ్రై చేయండి. ఎండలో కాకుండా మరీ ఎక్కువ ఎండలో డ్రై చేయకూడదండి ఎప్పుడైనా సరే, వీటిని కొంచెం షేడ్ లో డ్రై చేయాలన్నమాట. డ్రై చేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేయండి. పట్టేసిన తర్వాత ఇంకా దీంట్లో డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అలోవెరా పౌడర్, సో కలబంద చూడడం అనమాట. ఇది వచ్చేసి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్, ఉసిరి పొడి అండి. ఇది ఉసిరికాయలు దొరికినా కూడా మీరు అలానే డ్రై చేసుకొని షేడ్ లో మీరు మిక్సీ పట్టేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కస్తూరి పసుపు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇంట్లో పసుపు కాకుండా కొంచెం ఈ కస్తూరి పసుపు అయితే మంచిదండి. వై బికాస్ మనకి ఈ కస్తూరి పసుపు అనేది మనకి ఫేస్ పెట్టుకున్న వెంటనే ఆ టింట్ ఉంటుంది కదా ఎల్లో కలర్, అది ఎల్లో కలర్ అంటుకోదన్నమాట, కొంచెం లైట్ గా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ నేను తెచ్చుకున్నాను. మీకు ఇంట్లో ఆరెంజెస్ ఉంటే దాన్ని పీల్ చేసేసి చక్కగా మీరు షేడ్ లో ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టేయచ్చు అనమాట. ఇంకా నీమ్ పౌడర్, ఇది ఒక 20-30 లీవ్స్ ఉంటే నీమ్ ఆకులు తెచ్చేసి మీరు హ్యాపీగా దాన్ని ఎండబెట్టి తర్వాత దాన్ని పొడి చేసేసుకోవచ్చు. లేదంటే ఇది ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది, ఇది తీసుకోవచ్చు. నీమ్ లీఫ్ పౌడర్ ఇది. అండ్ ఇంకొకటి మెయిన్ ఆలం అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఆలం. ఇది ఆలం అంటారు, స్ఫటికాన్ కూడా అంటారు. ఇవైతే మీకు స్టోన్స్ లా దొరుకుతాయి, పౌడర్ లాగా కూడా దొరుకుతుంది. స్టోన్స్ ఒక 4-5 స్టోన్స్ తెచ్చుకొని, 4 స్టోన్స్ సరిపోతుంది అనమాట, ఇంత సైజ్ ఉంటాయి. ఆ 4 స్టోన్స్ తెచ్చుకొని మీరు దంచేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేయచ్చు. నాకు అది దొరకలేదు, సో ఈ పౌడర్ ఉండింది నా దగ్గర, ఈ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట ప్రెసెంట్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చినాయో. ఇవన్నీ చక్కగా లిస్ట్ మీరు రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి లిస్ట్ వరకు. అండ్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. కమింగ్ టు ప్రాసెస్, ఫస్ట్ వచ్చేసి ఇవి మనకి ఆల్రెడీ తెలిసిన ఐటమ్సే కదా, ఇవి మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను పచ్చి పెసరపప్పు తీసుకున్నాను కదా, పచ్చి పెసలు. సో ఆ పచ్చి పెసల పౌడర్ ని వేసేస్తున్నాను అనమాట. 1 కప్పు తీసుకున్నానండి, 1 కప్పు. 1 కప్ అయితే మనం పచ్చి పెసరపప్పు తీసుకున్నాం కదండి, పచ్చి పెసలు. ఈ పచ్చి పెసలు అనేది మన స్కిన్ కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇది న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ పచ్చి పెసలు. అలాగే మన డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని నీట్ గా రిమూవ్ చేసేసి స్కిన్ కి ఒక మంచి బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే సన్ ట్యాన్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, ఆ ట్యానింగ్ ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శనగపిండి మోస్ట్ ఆఫ్ ది ఫేస్ ప్యాక్స్ లో అయితే ఇది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట. నేను చాలా ఫేస్ ప్యాక్స్ తయారు చేస్తూ ఉంటాను, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను లింక్ మెన్షన్ చేస్తానండి, ఒకసారి చూడండి. చాలా హోమ్ రెమెడీస్ తయారు చేస్తూ ఉంటాను, చాలా యూస్ఫుల్ ఉంటాయండి మీకు కూడా, ఒకసారి వాచ్ చేయండి అవి కూడా, ఇన్స్టా పేజ్ అయితే. అండ్ ఇప్పుడు ఈ శనగపిండి ఏం చేస్తుందంటే మన పోర్ట్స్ లో లోపల క్లాగ్ అయిపోయి ఉంటాయి కదండి, ఇంప్యూరిటీస్ ని కానీ డర్ట్ ని కానీ మొత్తం క్లియర్ గా చేస్తుంది అనమాట. అన్ని రిమూవ్ చేసేసి పోర్ట్స్ ని నీట్ గా క్లీన్ చేసేస్తుంది. అలాగే యాక్నే ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది అనమాట. సో శనగపిండి 1 కప్ వేసేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎర్ర కందిపప్పు అండి, ఈ ఎర్ర కందిపప్పు పొడిని కూడా వేసేస్తున్నాను. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అండి, న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. మొత్తం డర్ట్ ఉన్నా ఏమున్నా మొత్తం రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది కూడా 1 కప్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మెంతుల పొడి ఫుల్ 1 కప్పు తీసుకోకుండా కొంచెం 1/2 కప్ తీసుకోండి. సో మెంతులు కూడా ఏంటంటే ఈ మెంతులు న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. దీంట్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో ఈ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన స్కిన్
యాంటీ ఏజింగ్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఏజింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది. చాలా మంది ఏజింగ్ వల్ల రింకిల్స్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, సో వాటి నుంచి దీన్ని యూజ్ చేయడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది అనమాట. అలాగే మనకి కంటి చుట్టూరు డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి, ఈ డార్క్ సర్కిల్స్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక హాఫ్ కప్ మెంతు పొడి. అండ్ ఇది వచ్చేసి బార్లే అనమాట. ఈ బార్లే రైస్ పొడి ఏంటంటే, ఈ బార్లేలో సెలీనియం ఉంటుందండి. ఈ సెలీనియం ఏంటంటే మన స్కిన్ టైటనింగ్ ని హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇది కూడా ఒక కప్ వేసేస్తున్నాను. ఇదేంటంటే దీంట్లో కూడా మంచిగా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఈ బార్లేలో కూడా. సో దానివల్ల రింకిల్స్ ఫార్మేషన్ ని కానీ ఫైన్ లైన్స్ ఫార్మేషన్ ని కానీ తగ్గిస్తుంది అనమాట. యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఈ రైస్. అండ్ రైస్ పౌడర్ గురించి తెలిసిందే అనమాట. మనకి స్కిన్ లో దీంట్లో ఉండే ఎంజైమ్స్ అన్ని ఏం చేస్తాయి అంటే స్కిన్ బ్రైట్నెస్ ని ప్రమోట్ చేస్తుంది. మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట ఈ రైస్ పౌడర్ వల్ల. ఇది మాత్రం హాఫ్ క్వాంటిటీ తీసుకుంటానండి నేను. మెంతు పొడి అండ్ ఈ రైస్ పౌడర్ మాత్రం హాఫ్ క్వాంటిటీ, మిగతా అన్ని ఒక్కొక్క కప్పు. ఇది హాఫ్ కప్స్. అర్థమైంది కదా. సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ తెలిసినయే, మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అండి ఇవి. ఇప్పుడు కమింగ్ టు మన ఆయుర్వేదిక్ హర్బ్స్, అవే అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తుంగ ముస్తల పౌడర్ వేసుకుంటున్నామండి. దీన్నే తుంగగడ్డలు అని చాలా మంది తుంగగడ్డలు అంటారు. సో ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. ఒకటి కాదులేండి, ఒక 2 స్పూన్లు పడుతుంది అనమాట. ఎందుకంటే చిన్న స్పూన్ కొంచెం ఇది, అందుకని ఒక 2 స్పూన్స్ పడుతుంది. తుంగ ముస్తల చూర్ణం అంటారు దీన్ని, తుంగగడ్డలు అంటారు లోకల్ లాంగ్వేజ్ లో చాలా మంది అయితే. సో ఈ తుంగగడ్డలు ఏంటంటే నార్మల్ గడ్డిలానే ఉంటది అనమాట. గడ్డిని పీకితే కింద గడ్డల్లాగా ఉంటాయి. సో ఆ గడ్డల్ని ఏంటంటే పౌడర్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ గడ్డి ఏంటంటే మీరు భ్రమపడచ్చు, ఇవి ఎక్కడో రేర్ గా దొరుకుతాయి, ఎక్కడో మాత్రమే ఉంటది, మన చుట్టుపక్కల ఉండవని. ఇది ఎక్కడైనా దొరుకుతుందండి. మన ఇళ్ళ బయట దొరుకుతుంది, అట్లానే పొలం గట్ల మీద ఉంటది. మనం ఏంటంటే ఏదో పిచ్చి మొక్క అని చెప్పేసి పీకేసి పక్కన పడేస్తూ ఉంటాము. నేను ఇమేజ్ లో చూపిస్తాను. సో అది గడ్డి అలా ఉంటుంది. దాన్ని గడ్డి పీకితే కింద గడ్డలు వస్తాయి అనమాట. సో దీనికైతే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్కిన్, హెయిర్ కి కూడా చాలా మంచిది. ఈ తుంగగడ్డల్ని పౌడర్ లా చేసి మనం కొంచెం ఆయిల్లో ఆ పౌడర్ ని ఆయిల్లో వేసి ఆయిల్ కానీ హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పేలు ప్రాబ్లం ఉంటాయి చాలా మందికి, ఆ పేలు ప్రాబ్లం ఉన్నా, ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. డాండ్రఫ్ తగ్గిస్తుంది. ఇంకా స్కాల్ప్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది అనమాట. సో ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గంధ కచోరాల పౌడర్ అండి. ఈ గంధ కచోరాలు వచ్చేసి ఇవి కూడా ఒక 2 స్పూన్స్ పడుతుంది అనమాట. ఇద్దండి, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను గంధ కచోరాల పౌడర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇంగ్రీడియంట్ అండి ఈ బాత్ పౌడర్ లో. ఇది చాలా చాలా పాపులర్ ఇంగ్రీడియంట్. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ బాత్ పౌడర్ లో. సో ఇదేం చేస్తుందంటే స్కిన్ ని మంచిగా క్లెన్స్ చేస్తుంది. అలాగే స్కిన్ కి ఒక మంచి గ్లో వస్తుంది అనమాట దీనివల్ల. సో ఇది కూడా యాడ్ చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే బకుచి, బావంచాలు చూర్ణం అంటారండి దీన్ని. సీడ్స్ అనమాట, ఇవన్నీ సీడ్స్ లాగా ఉంటాయి. ఈ సీడ్స్ ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. ఇదేం చేస్తుందంటే ఈ పౌడర్ స్కిన్ ని చాలా మంచిగా కామ్ చేసేస్తుందండి. ఫర్ దోస్ విత్ స్కిన్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఇంకా పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది, స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది. అలాగే కొల్లాజన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేసి స్కిన్ ని ప్లంప్ గా తయారు చేస్తుంది అనమాట. సో ఇది ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ని కూడా తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్ అయితే వేసుకుందాం. దీన్నే శ్వేత చందన అని కూడా అంటుంటారు. అసలు తీస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఇదైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. దీనికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉంటుందండి. ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అంటే పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే సన్ ట్యాన్ తో ఇబ్బంది పడే వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, రింకిల్స్ కి అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో స్కిన్ వైట్నింగ్ ని కూడా ప్రమోట్ చేస్తుందండి ఇది శ్వేత చందన. నెక్స్ట్ యాడ్ చేస్తుంది వచ్చేసి మారేడు చూర్ణం అండి. ఈ మారేడు చూర్ణంలో ఏంటంటే దీన్నే బేర్ లీఫ్ అని కూడా అంటుంటారు. సో మారేడు గుజ్జు పౌడర్ అనమాట ఇది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బాగుంటాయండి. సో మనకి స్కిన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, ఇంకా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా క్యూర్ అయిపోతుంది అనమాట ఈ మారేడు గుజ్జు పౌడర్ తోటి. అండ్ నెక్స్ట్ ఆమ్లా పౌడర్ అండి. ఈ ఆమ్లా పౌడర్ రిచ్ ఇన్ వైటమిన్ సి అందరికి తెలిసినట్టుగానే.
అలాగే ఈ ఆమ్లా పౌడర్లో కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో మనకి యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నా, పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఒక మంచి ట్రీట్మెంట్ యాక్నే పింపుల్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకైతే. సో ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ రోజ్ పెటల్ పౌడర్ అండి. ఈ రోజ్ పెటల్ ఏంటంటే ఇది కూడా ఒక మంచి స్కిన్ కి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. అలాగే స్కిన్ లో ఇరిటేషన్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా వీటన్నిటిని తగ్గిస్తుంది అనమాట. ఇంకా స్కిన్ కాంప్లెక్షన్ ని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ చాలండి, పెద్దదైతే కొంచెం 1 స్పూన్ సరిపోతుంది అనమాట. అండ్ నీమ్ పౌడర్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టుగానే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బాగుంటాయి కదా దీంట్లో. సో ఇది యాక్నే ప్రాబ్లమ్స్, పింపుల్ ప్రాబ్లమ్స్ అట్లానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా బాగా క్యూర్ చేస్తుంది. మరీ ఎక్కువ వేసుకోకండి ఇది, ఎందుకంటే నీమ్ వచ్చేసి స్కిన్ ని బాగా డ్రై చేసేస్తుంది అనమాట. సో తక్కువ వాడండి, 1 స్పూన్ సరిపోతుంది అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ మనం యాడ్ చేస్తుంది అయితే కస్తూరి హల్దీ అండి. సో ఈ కస్తూరి పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా, పెద్ద స్పూన్ ఇది. సో ఇంకొంచెం పెద్ద స్పూన్ తీసుకొని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1.5 అట్లా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి లేండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదంతా మనకి టింట్ని కూడా ఇవ్వదు, ఎల్లో టింట్ని అయితే. సో ఈ కస్తూరి పసుపులో ఏంటంటే స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. చాలా చక్కగా ఇప్పుడు మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా సరే, ఇంకా పోస్ట్ యాక్నే ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నా సరే నీట్గా స్పాట్స్ అన్నిటిని ఫేడ్ అవుట్ చేసేస్తుంది అనమాట దీంట్లో. ఎందుకంటే స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి. ఈ పసుపు కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి అలోవెరా పౌడర్. ఇదైతే ఆప్షనల్ అని చెప్పాను కదండి. ఇది న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇంకా సన్ బర్న్స్ ని కూడా క్యూర్ చేస్తుంది. సో ఇది 1 స్పూన్ వేసాను, ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఇది చాలా ఫేస్ ప్యాక్స్ లో కూడా వాడుతూ ఉంటాము మనం. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా మంచిదండి ఇది. దీంట్లో కూడా మనకి వైటమిన్ సి బాగుంటుంది కాబట్టి స్కిన్ ట్యానింగ్కి కానీ అలాగే కాంప్లెక్షన్ పెంచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. లాస్ట్ వచ్చేసి ఈ ఆలం నేను తీసుకున్నది వచ్చేసి ఎంత అంటే ఒక 4 స్టోన్స్ తీసుకోండి, స్పటిక స్టోన్స్, ఒక 4 ఇంత సైజ్ ఉంటాయి. అవి బాగా దంచేసి పౌడర్ ఈ క్వాంటిటీ తోటి అది మ్యాచ్ అయిపోతుంది అనమాట. నాకు అది దొరకలేదు, సో ఇంత వేస్తున్నాను అనమాట. ఇది కూడా ఇది ఎందుకంటే మెయిన్ మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, బ్లాక్ హెడ్స్ కి కానీ అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు నీట్ గా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే మన బాత్ పౌడర్ అయితే. సో నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. వై బికాస్ వీడియోలో చూపించాలని కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తాను, లేదంటే కొంచెం ఎక్కువ చేసుకుంటాను. అది ఎందుకంటే ఒక 2-3 మంత్స్ అయినా రావాలి కదా, ఊరికే చేసుకోవాలన్నా కష్టం అనమాట పౌడర్స్ ఇవన్నీ. సో మీకు చూపించడం కోసం కొంచెం చేస్తున్నాను. ఇది పర్లేదు, ఇది బాగానే వస్తుంది, ఒక 1 మంత్ అయినా వస్తుంది పౌడర్ ఇబ్బంది లేకుండా. మనందరం అయితే ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉంటామండి. ఏంటంటే సోప్ నుంచి ఎంత ఎక్కువ లాతర్ వస్తే అంత మంచి సోప్ అని చెప్పి, అదే నురుగు ఎంత బాగా వస్తే అంత మంచి సోప్ అని. కానీ అది అయితే ఖచ్చితంగా రాంగ్ అండి. మనం ఇన్ని రోజులు అట్లా అనుకుంటాం కానీ అదైతే ఫ్యాక్ట్ కాదు. దాంట్లో ఉండే హార్ష్ కెమికల్స్ వల్ల స్కిన్ చాలా రఫ్గా తయారవుతూ ఉంటుంది. దీంట్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే లాతర్ రాదు, అంతేగాని మిగతా అదైతే స్కిన్ ని క్లెన్స్ చేయడానికి చాలా మంచి బెస్ట్ పౌడర్ అనమాట ఇది. ఒక్కసారి ఇంట్లో వాడండి, మీకే 1 మంత్ వాడండి చాలు. నెక్స్ట్ మీరు వాడకుండా అయితే ఉండలేరు. నెక్స్ట్ మంత్ ఈజీగా మీరే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది 2-3 మంత్స్ వరకు. దీంట్లో ఆయుర్వేదిక్ హర్బ్స్ కొన్ని యాడ్ చేశాను కదండి, అవన్నీ మీకు దగ్గరలో ఆయుర్వేదిక్ స్టోర్స్లోకి అయితే వెళ్ళండి, ఈజీగానే దొరుకుతాయి. అవన్నీ మ్యాక్సిమం దొరుకుతాయండి, అవి దొరికేవి లేవు. ఇంకా చాలా ఉంటాయి అనమాట దీంట్లో యాడ్ చేసేవి. కానీ నేను అన్ని యాడ్ చేస్తే అందరూ ఈజీగా అందరికీ ఈజీగా తెచ్చుకునేలాగా ఉండాలి, కానీ అంత కష్టంగా చేసుకునేలాగా ఉండకూడదు. ఆల్మోస్ట్ కొన్ని ఇంట్లో దొరికేవే, మిగతావి మాత్రం బయటకు వెళ్ళి తెచ్చుకునేవి చూపించాను అనమాట. సో ఇది ఇవాళ బాత్ పౌడర్ అయితే. దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను నేను. ఇదిగోండి నా బాత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేను దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే బాత్ పౌడర్ ఇలా ఉంటుందండి చూడడానికి.